యేసుక్రీస్తు ప్రభువుని యాయిరు అనే వ్యక్తి తన కూతురు చావ సిద్ధమై ఉండగా వచ్చి స్వస్థపరచండి అని అడుగుతాడండి. యేసుక్రీస్తు ప్రభువు మార్గము గుండా వెళుతూ ఉన్నప్పుడు జనసమూహంలో ఆయన ఏం చేస్తాయండి? వెంబడిస్తూ ఉంటాయి. 12 సంవత్సరముల నుంచి, ఎన్ని సంవత్సరాలండి? 12 సంవత్సరముల నుంచి రక్తస్రావము కలిగిన స్త్రీ అనుకుందంట, నేను ఆయన వస్త్రపు చెంగును ముడితే చాలు నేను స్వస్థత పొందుతాను అనుకుని. చాలామంది జనం ఉండుంటారు కదండి. ఆ జనమంతటిలో వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుందంట. అక్కడ రాయబడిన మాట, ఆయనలో నుండి ప్రభావము బయలువెడలి. ఎక్కడికి వెళ్ళిందంటండి? ఆమె ఏం ముట్టుకుందండి? వస్త్రపు చెంగు ముట్టుకుంది. ఆ వస్త్రపు చెంగులో నుంచి ఏం వెళ్ళిందండి? ఆ ప్రభావం పేరేంటండి? ఆ ప్రభావం పేరేంటమ్మా? పునరుత్థానపు శక్తి. అంటే ఆ ప్రభావం ఎప్పుడైతే ఆ స్త్రీలోకి వెళ్ళిందో, ఆ స్త్రీ యొక్క గర్భసంచిలో ఏమి తేడా ఉందో తెలియదు, ఏం ప్రాబ్లం ఉందో తెలియదు యూట్రస్లో, కానీ పునరుద్ధరించబడి చేసింది. ఎప్పుడైతే పునరుత్థానపు శక్తి ఆమె యూట్రస్లోనికి వెళ్ళిందో, రక్తం ఏమైందంటండి? రక్తధార ఆగిపోయింది అని బైబిల్ చెప్తుంది. అంటే ఇక్కడ దేన్ని, ఆ స్త్రీని స్వస్థపరిచిన శక్తి ఏంటి అని మనం ఆలోచన చేస్తే పునరుత్థానపు శక్తి. పౌలు ఎందుకు ఇట్లన్నీ పక్కనెట్టేసుకున్నాడండి? ఆయన ఏమైనా తెలివి తక్కువ మనిషా? పౌలు ఏమైనా అమాయకుడా అండి? సమస్తాన్ని కూడా నేను పక్కనెట్టేస్తున్నాను అని ఎంత బోల్డ్గా స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడంటే చూడండి. వీటన్నిటిని ఎందుకు నాకు అవసరం లేదు, ఇవన్నీ నాకు పెంటతో సమానం, నాకు కావాల్సింది ఏంటంటే నా యేసయ్య, ఆయన పునరుత్థానపు శక్తి. దాని కొరకు సమస్తాన్ని కూడా విడిచిపెట్టేశాడని బైబిల్ చెప్తుంది. ఇది నాన్న మనం కూడా దేన్ని కోరుకోవాలండి? ఈ పునరుత్థానపు దినాన మనం దేని కొరకు ఆశపడాలి, దేని కొరకు తృష్ణగనాలి, దేని కొరకు సమస్తాన్ని సహితం. చూడండి, పేతురు కావచ్చు, యాకోబు కావచ్చు, యోహానులు కావచ్చు, వీరందరూ కూడా నన్ను వెంబడించండి అని ఒక్క మాట వేసే చెప్తే సమస్తాన్ని విడిచిపెట్టేసి, కుటుంబాన్ని విడిచిపెట్టేసి, వారిని పోషించాలి అన్న ఆలోచన కూడా విడిచిపెట్టేసి యేసుక్రీస్తు నేను పలానా పని ఉందయ్యా, నేను రేపు వస్తాను అనలేదండి. నా వెంబడి రండి అంటే చాలు సమస్తాన్ని విడిచిపెట్టేసి యేసయ్యని ఏం చేశారని బైబిల్ చెప్తుందండి? వెంబడించారు. తద్వారా వారు ఏమైనా నష్టపోయారా అంటే నష్టపోలేదండి. చేపలు పట్టుకునే జాలర్లను దేవుడు ఎలా మార్చాడు అంటే భూమిని తలకిందులు చేసే వ్యక్తులుగా మార్చాడు. ఎన్నిక లేని వ్యక్తుల దగ్గరకు కాళ్ళు కడ పడేశారంటండి. బంగారము, వారి ఆస్తిపాస్తులన్నీ అమ్మేసి ఎంత ధనం వచ్చిందో దాన్ని అంతా తీసుకుని వచ్చి ఎక్కడేశారండి? చేపలు పట్టుకునే వాళ్ళు కాళ్ళు దగ్గర పడేశారండి. అంటే చూడండి, దేవుడు ఎంత ఘనతనిచ్చాడో, ఎంత ఎత్తులోనికి వారిని తీసుకుని వెళ్ళాడో. కారణం ఏంటి అంటే దేవుడు పిలిచినప్పుడు సమస్తాన్ని కూడా వారు విడిచిపెట్టడానికి ఇష్టపడ్డారు.